ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 11/5/2025 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు తాజా సమాచారం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 3 రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక సుదీర్ఘకాలం ఉన్నటువంటి డిమాండ్ను ఎట్టకేలకు ప్రభుత్వం నెరవేర్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూసినటువంటి డిమాండ్కు ప్రభుత్వం పరిష్కారం చూపుతుంది. నాళ్ళు ఉన్నటువంటి గ్రాట్యుటీని అమాంతంగా పెంచి డబుల్ చేసింది. దీంతో ఉద్యోగ వర్గాలు అయితే సంబరాలు అయితే మునిగిపోయాయి. ఇక తమ చిరకాల వాంఛ తీర్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇంతకీ ఏ ఉద్యోగులకు గ్రాట్యుటీ పెరిగింది, ఎక్కడ పెరిగింది అనే వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం ప్రకటించిన విషయం తెలిసిందే కదా. తాజాగా ఉద్యోగులు శుభార్త అయితే వినిపించింది. దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి అర్చకులతో పాటు ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచన ఓకే అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సుదీర్ఘ భేటీ. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖలపై మార్పులు, ముగిసిన కసరత్తు, ఏ క్షణమే అధిష్టానం నుంచి ప్రకటన. పెద్దల పిలుపుతో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక హైదరాబాద్లో డిప్యూటీ సీఎం బట్టి ఫోన్లో మంతనాలు. రాష్ట్రంలో 3-4 బహిరంగ సభలు నిర్వహించే యోచన. ఇక రాష్ట్రంలో కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, ప్రస్తుతం శాఖల మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టినా తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న పలు శాఖల్లో సీనియర్ మంత్రులకు శాఖలు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో ఏ క్షణమైన శాఖల కేటాయింపు, శాఖల మార్పులు వెలువడే అవకాశం అయితే ఉందన్నమాట. సీఎం శాఖలు సీనియర్లకు. తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు సంచలనం సృష్టించారు. నీటిపారుదల శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన నూనె శ్రీధర్ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇరిగేషన్ సిఐడిగా డివిజన్ నంబర్ 8లో మరియు చొప్పదండిలో ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన పనిచేస్తున్నారు. శ్రీధర్కు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు అయితే విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారన్నమాట. నీటిపారుదల శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టిన నూనె శ్రీధర్ అక్రమంగా 100 కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలపై సోదాలు అయితే జరుపుతున్నారన్నమాట. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ అధికారులు శ్రీధర్పై కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో బయటపడే విషయాలు సంచలనం సృష్టించే అవకాశాలు అయితే ఉంది. కేసు నీటిపారుదల శాఖలో మరిన్ని అవినీతి కోణాలు వెలికి తీస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అతిపెద్ద విభాగం రైల్వే విభాగం నుంచి చెప్పవచ్చు అనమాట. ఏంటంటే రైల్వేలో దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులతో పాటు 14 లక్షల మందికి పైగా పెన్షన్లు అయితే ఉన్నారు. వీరందరూ కూడా 8వ పే కమిషన్ కోసం ఎదురు చూస్తున్నారు చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే 8 రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తారు కాబట్టి సుదీర్ఘకాలంగా పెండింగ్లో పడుతున్నట్టు వస్తున్నటువంటి 8వ పే కమిషన్ ఇప్పుడు నెమ్మదిగా పట్టాలెక్కుతుందని చెప్పవచ్చు అనమాట. త్వరలోనే చైర్మన్తో పాటు ఇతర సభ్యుల నియామకం కూడా జరిగే అవకాశం ఉందని 8వ పే కమిషన్ అయితే అధ్యయనం ప్రారంభిస్తుందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫిట్మెంట్ విషయంలో పట్టుబడుతున్నారు. గతంలో కన్నా కూడా ఎక్కువ ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈసారి ఫిట్మెంట్ తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇక 1.92 మేర ఫిట్మెంట్ ఉండే అవకాశం ఉండవచ్చని అంచనా వెలువడుతుంది. నేపథ్యంలో రైల్వే ఉద్యోగులు 1.92 ఫిట్మెంట్ వద్ద ఎంత శాలరీ పెరుగుతుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 7వ పే కమిషన్ హోదా లెవెల్ ప్రకారం జీతం, ట్రాక్ మెయిన్ అదేవిధంగా లెవెల్ 18,000 రూపాయల నుంచి 56,900. ఇక హెల్పర్ అసిస్టెంట్ లెవెల్ 1 18,000 నుంచి 56,000 ఏదైతే 900. హాస్పిటల్ అటెండెంట్ సంబంధించి లెవెల్ 1 ఇక 18,000 రూపాయల నుంచి 56,900. ఇక టెక్నీషియల్ గ్రేడ్ 3 క్లర్క్ లెవెల్ 2 వచ్చేసి 19,900 నుంచి 63,200. ఇక టెక్నీషియల్ గ్రేడ్ 2 టైపిస్ట్ లెవెల్ 4 వచ్చేసి 25,500 నుంచి 81,100. టెక్నీషియల్ గ్రేడ్ 1 జూనియర్ ఇంజనీరింగ్ లెవెల్ 6 వచ్చేసి 35,400, 1,12,400. ఇక సీనియర్ క్లర్క్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ లెవెల్ 5-6 వచ్చేసి 29,200, 92,300. ఇక పే కమిషన్ వచ్చేసి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 నిర్ణయిస్తే ఎంత వేతం పెరుగుతుందని. సో మొత్తానికి అయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇవన్నీ కూడా.